జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, విచిత్రం సంభవించిన, విశ్వప్రళయం ఏర్పడ్డా ఎప్పుడో చెప్పను బ్రహ్మం గారు అంటూ ఉంటాం. వాటి గురించి మనం మాట్లాడుతుంటాం. అటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలోని కొన్ని విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. వాటిలో ప్రధానంగా రాబోవు కాలాన బంగారమే చూచుట దుర్లభం బయ్యేను, ఇత్తడి తగరాలకే విలువ పెరిగేను, అవి కూడా ఉండుటకు కష్టమయ్యేను. ఎంత గొప్ప మాట. ఆనాడు రాజులు, రాజరిక వ్యవస్థలో, సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా బంగారమే. బంగారాన్ని ధరించలేనటువంటి ఏ స్త్రీని కూడా మనం చూసేవాళ్ళం కాదు. కానీ ఈరోజు కనీసం ఒక్క కాసు బంగారాన్ని ధరించాలన్నప్పటికీ కూడా, ఒక్క కాసైనా అది బంగారం అవ్వాలంటే, దాన్ని ధరించగలిగినటువంటి పరిస్థితి ఉండాలంటే కూడా కష్టమవుతున్నటువంటి తరుణం. ఎందుకు? బంగారం యొక్క ధరలు అమాంతంగా పెరిగిపోతూ ఉన్నాయి. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఈ మాట వింటే, రాబోవు కాలాన బంగారమే చూచుట దుర్లభమయ్యేను. ఈనాడు 10 గ్రాముల బంగారం 1,00,000 రూపాయలు దాటుతున్న తరుణాన్ని మనం చూడొచ్చు. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి మనం చెప్పదగినటువంటి అంశం ఏంటంటే, రాబోయేటువంటి 5-6 సంవత్సరాల్లో 1 తులము బంగారం 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. గ్రాము బంగారం ఈనాడు 10,000 రూపాయలుగా ఉంది సుమారు. అది 1,00,000 రూపాయలకు చేరుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. 1 తులం బంగారం ఉంది అంటే 5 నుండి 10 లక్షల రూపాయల విలువైనటువంటి సొమ్మును మనం వెచ్చించవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. బంగారాన్ని చూడడానికి బహుదుర్లభమైపోతుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా కనిపించకుండా బంగారాన్ని ఇనుప పెట్టెల్లో దాచుకునేటువంటి రోజులు వస్తాయి. బంగారం యొక్క పరిశ్రమలు, బంగారం యొక్క గనుడు ఇంత విరివిరిగా ఉన్నప్పటికీ కేవలం ధనవంతులు మాత్రమే ధరించే అలంకరణ వస్తువుగానో, అద్భుతమైనటువంటి వస్తువుగానో బంగారం మిగిలిపోనుందా అంటే అవునని చెప్పలేమో. ఇత్తడికి ఆధిక్యం వస్తుంది, తగరానికి ఆధిక్యం వస్తుంది. ఎవరు చూసినా ఇత్తడికి సంబంధించిన నగలనే ధరించే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే 1 గ్రామ్ గోల్డ్ పేరుతోనో, సింగిల్ గ్రామ్ గోల్డ్ పేరుతోనో విశేషవంతమైనటువంటి బంగారాన్ని కాకుండా ఇత్తడి నగలని ధరించే సంస్కృతిలోకి మనం వెళ్ళిపోయాం. సమీపమైన భవిష్యత్తులో ఏ ఆభరణమైనా ఇత్తడితోనో, తగరంతోనో చేసినటువంటివే మనకు కనబడుతూ ఉంటాయి. వెండి, ఇత్తడి తప్ప, అంటే వాటికి కూడా ఆధిక్యం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. ఇవి రెండూ తప్ప ప్రపంచంలో బంగారాన్ని చూచుటకు బహు దుర్లభం అవుతుంది. లక్షలాది రూపాయలు వెలకట్టవలసినటువంటి పరిస్థితుల్లోకి సమీపమైన భవిష్యత్తులో బంగారం యొక్క ధరలు అమాంతంగా పెరగబోతున్నాయి. గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. 100 సంవత్సరాల క్రితం బంగారం యొక్క విలువ 1 రూపాయి కంటే కూడా చాలా తక్కువగా ఉండి ఉండొచ్చు. 10 సంవత్సరాల క్రితం బంగారం యొక్క విలువ నాకు తెలిసి 25 లేదా 30,000 రూపాయలకి 10 గ్రాముల బంగారం దొరుకుతుండొచ్చు. కానీ 10 సంవత్సరాల్లో ఎంత మార్పుని మనం చూస్తున్నాం. కానీ 400 సంవత్సరాల క్రితం స్వామివారు చెప్తున్నటువంటి కాలజ్ఞానాన్ని రచిస్తున్నటువంటి సందర్భంలో బంగారం యొక్క విలువ చాలా స్వల్పమే అయి ఉంటుంది. కానీ 400 సంవత్సరాల క్రితం గురుదేవులు చెప్పినటువంటి సాంద్ర సింధు వేదంలోని ఈ మాట ఈనాడు 10 గ్రాముల బంగారం 1,00,000 దాటుతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. సమీపమైన భవిష్యత్తులో 10 లక్షల రూపాయలను కూడా దాటేటువంటి పరిస్థితులు కేవలం 5-10 సంవత్సరాల మధ్యలోనే జరగబోతుంది.
బంగారం చూడడానికి బహుదుర్లభమైపోతుంది. ఇత్తడికి వెండికి మాత్రమే ఆధిక్యత లభిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా ఇత్తడి వస్తువులు, ఇత్తడి ఆభరణాలు తప్ప బంగారం అన్నటువంటిది కొనడానికి కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితుల్లోకి మన యొక్క జీవన విధానం వెళ్ళబోతుందని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశేషవంతమైనటువంటి సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో స్వామివారు చెప్పారు. అన్నట్టుగా అలాగా జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే స్వామివారు చెప్పినటువంటి మరో మాట, 4 ముఖాలున్న నక్షత్రములు ఆకాశమున 6 మాసములుండును, భూమి మీదున్నట్టి దుర్మార్గులంతను పైకి పోయేటి కాలం అదేనని నమ్మండయా. ఇలాంటి పరిస్థితుల్లోనే చిత్ర విచిత్రవంతమైనటువంటి ప్రకృతిలో ఎన్నో రకాలైన వింతలు చోటు చేసుకుంటాయి. ఆకాశంలో అద్భుతమైనటువంటి వింతైనటువంటి నక్షత్రాల యొక్క గుంపును మనం చూస్తాం. ఆ నక్షత్రాలు కూడా 4 ముఖాలను మాత్రమే కలిగి ఉంటాయి. ఇవి ఆకాశంలో అద్భుతంగా తేజోవంత రూపంతో విరాజిల్లుతూ 6 మాసాల పాటు అలాగే మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, దుర్మార్గులందరినీ యమధర్మరాజు తీసుకెళ్లేటువంటి రోజులు దగ్గర పడ్డాయని అర్థం. ఇలాంటి ఎన్నో రకాలైన చిత్రాలు, విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు ఈ పృథ్వీ మీద, భూమండలంలో ఈ కలియుగంలో 5000 గడిచినటువంటి ఈ తరుణంలో జరుగుతాయని గురుదేవులు చెప్పారు. స్వామివారు చెప్పినటువంటి ఒక్కొక్క మాట కూడా వాస్తవం అవుతూ ఉన్నటువంటి తరుణాన్ని మనం చూడొచ్చు. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.